ఈ అబ్బాయి కూడా హాస్పిటల్కి కరెంట్ షాక్ కొట్టి వచ్చాడు అనమాట. పాపం వాడికి ఇదంతా బర్న్ అయిపోయింది, మొత్తం హ్యాండ్స్ రెండు తీసేయాల్సి వచ్చింది. సో అప్పుడు నాకు చాలా బాధేసింది, అది ఇంకా నాకు ఉండిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఎథికల్ ప్రాక్టీసెస్ కోసం డర్మట్స్ అందరూ చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ డిసీజ్ సివియారిటీని బట్టి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ప్రతి చిన్న ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోడక్ట్స్ ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు నాది కాంబినేషన్ స్కిన్ ఉండొచ్చు, మీది డ్రై స్కిన్ ఉండొచ్చు. లేజర్ ట్రీట్మెంట్ మనకు సేఫా కాదా మ్యామ్? ఎవ్రీ ట్రీట్మెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్. చాలా మంది టాటూస్ వేసుకుంటూ ఉంటారు, అంటే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కొందరికి. వేసే విధానం దగ్గర నుంచి ద ఇంక్ దట్ యూఆర్ యూజింగ్ దగ్గర నుంచి మనం ఫేస్ పైన ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్స్ కంపల్సరీ యూజ్ చేయాలి మ్యామ్. ఆయిలీ స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా. ఇప్పుడు చాలా మందికి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా ఫాస్ట్గా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే హెయిర్ ఫాల్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్లో ఫేస్ గ్లో ఉండి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే 1 kg బాడీ వెయిట్కి వి నీడ్ 30 to 35 ml ఆఫ్ వాటర్. మేజర్గా అది సివియర్ అయినప్పుడు పేషెంట్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారన్నమాట. హాయ్ ఎవ్రీవన్, మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయడం లేదు. మీరు చేసే ప్రతి లైక్ కామెంట్ మా టీంని ప్రతి ఒక్కరిని చాలా బూస్ట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఒమేగా హాస్పిటల్లో చీఫ్ డర్మటో సర్జియన్ అండ్ భాస్కర్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అండ్ శంకర్పల్లిలో శాన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తున్న డాక్టర్ సాయి సింధు మేడంని ఈరోజు మనకున్న స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫాస్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చిన మేడం మీరే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఎథికల్ ప్రాక్టీసెస్ కోసం డర్మట్స్ అందరూ చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు మ్యామ్. అసలు ఎందుకోసం చేస్తున్నారు మ్యామ్? యు ఆర్ ఓన్లీ టెల్లింగ్ నో ఎథికల్ ప్రాక్టీస్ అంటే ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్లో వాళ్ళే డర్మటాలజీ ప్రాక్టీస్ చేయాలి అని. అసలు ముఖ్యంగా ఏంటి అని అంటే అసలు డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ అంటే ఏం చేస్తారని పబ్లిక్కి కూడా అంత అవేర్నెస్ లేదు మన ఇండియాలో. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ట్రీట్ చేస్తారు. సి ఇఫ్ వీ లెర్న్ సంథింగ్ లైక్ యాక్నే అంటే మొటిమలు, దాని వెనకాల సైన్స్ ఉంటుంది. దో ఇట్ లుక్స్ లైక్ బట్ మేజర్గా అది సివియర్ అయినప్పుడు పేషెంట్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారనమాట. we address science and mental well-being and also the confidence level. అవన్నీ కూడా అంటే ఆ డిసీజ్ సివియారిటీని బట్టి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. దాని వైజ్గా ఇచ్చినప్పుడే పేషెంట్ అనేది క్యూర్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక డెంటల్ డాక్టర్ వచ్చి యాక్నేని ట్రీట్ చేయడము, వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడము, BHMS BAMS పిల్లలు వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడము. See, those who are ethically పక్కన పెట్టండి, who are not having a license to give an injection, if they are into like practicing the medicine, అప్పుడు అంటే ఇదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం, లైపోసక్షన్ చేయడము, ఏదైనా స్కార్ రివైజింగ్ సర్జరీస్ చేయడము, ఇవన్నీ నాట్ ఎథికల్ కదా. సో దానికి అగైన్స్ట్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే దాని గురించి నాలెడ్జ్ లేకపోయినా, నాలెడ్జ్ ఉన్నా కానీ చెయ్యకూడదు అనేది ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక గైనిక్ ఉన్నారు, గైనిక్ లో తనకి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, తను లేబర్ చేస్తే అంటే మనకి లేబర్ జరిగేటప్పుడు బేబీని పుట్టేటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ సెక్షన్ అవ్వచ్చు. సడన్ గా అప్పుడు ఒకవేళ బేబీని అక్కడ నార్మల్ చేద్దాం అనుకుంది, సడన్ గా అయితే స్విచ్ అవ్వచ్చు. కానీ అక్కడ ఒక దాయమ్మనో లేకపోతే ఓటీ అబ్బాయో వార్డ్ బాయో వచ్చేసి వాళ్ళకి రోజు చూసేదైనా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కానీ డాక్టర్ చేసేది డాక్టర్ చేయాలి, వాళ్ళు చేసేది వాళ్ళు చేయాలి, అలా అనమాట. నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ అన్ ఎథికల్ ప్రాక్టీస్. మీకు అర్థమైంది కదా? అర్థమైంది మ్యామ్. ఓకే మ్యామ్, మీరు మీ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఆపరేషన్ అంటే ఈ ట్రీట్మెంట్ నాతో కాదు అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే ఫియర్ ఫర్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్ ఏది మనం చెయ్యగలమో అవే టేకప్ చేస్తాం.
అవును. మనకి MBBS లో మాకు 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. Okay. ప్రతి ఒక్క దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. బట్ ఎక్స్పోజర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా పడుతుంది. అవును. ఇప్పుడు మనం పీజీ చేసేటప్పుడు కానీ స్పెషలైజ్ చేసేటప్పుడు Hmm. మా బుక్లో ఉన్నాయి కూడా ఒక్కోసారి మనకి ఎన్కౌంటర్ అవ్వం. ఇన్ ద ప్రాక్టీస్ కూడా మనకు అది తెలుస్తుంది. ఒక్కోసారి మనకి ప్రాక్టీస్లో పేషెంట్కి ఇచ్చే మెడిసిన్స్ని బట్టి కూడా మన ప్రాక్టికల్గా మన ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మనం ఏది చెయ్యగలమో అదే టేకప్ చేస్తాం కాబట్టి, ఫియర్ ఉన్నది టేకప్ చేయం కాబట్టి ఐ డింట్ కమ్ అక్రాస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే మ్యామ్, మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బాగా హార్ట్ టచింగ్ అయిన పేషెంట్స్ ఎవరైనా అనిపించిండ్రా? హార్ట్ టచింగ్ ఆబ్వియస్లీ ఉంటారు. ఎవ్రీ డాక్టర్కి అంటే ట్రీట్ చేసినప్పుడు గ్రాటిట్యూడ్ వాళ్ళకి హీల్ అయ్యి అలా ఉంటారు. అంటే అంటే ఒక 4 years ఓల్డ్ కిడ్ అనమాట. వాళ్ళ ఫాదర్ సంహౌ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో మేడం బాగా చూస్తారు, ప్రీవియస్ పేషెంట్స్ ఎవరో ఆ రెఫరెన్స్ మీద వచ్చారు. అంటే నాకు ఫోన్ కాల్ మీద మేడం మీరు అవైలబుల్ ఉన్నారా అది అడిగేసి వచ్చితే దెన్ ఐ సా దట్ బాయ్ హీ గాట్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. వాడికి ఎగ్జిమా ఉంది, అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయింది, దానికి తోడు మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి కూడా ప్రోనెసిటీ వచ్చేసి సో 3 things ఇన్వాల్వ్ అయిపోయాయి అనమాట. సో ఎవ్రీబడి ట్రీటెడ్ హిమ్ ప్రయర్, నాకంటే ముందు బాగా ట్రీట్ చేశారు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే అది చూడ్డానికి ఆ పిల్లోడి కండిషనే చాలా అంబిగ్విటీ ఉండింది. అంటే మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకటే మెడిసిన్ పెడితే తగ్గట్లేదు అనమాట. సో వాళ్ళని గైడ్ చేసి అది ప్రాపర్గా అప్లికేషన్ ఆఫ్ ద మెడిసిన్ కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ వీ ట్రై టు రెడ్యూస్ ఎనీ డిసీజ్ పర్సే, స్కిన్ది మనం చూసి అడ్రస్ చేసి దాన్ని తగ్గించాలి అని అంటే అది ఎలా అప్లై చేసుకోవాలి అనే చెప్పడంలో కూడా చాలా ఉంటుంది అనమాట. సో ఐ గైడెడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఆ పిల్లోడికి వాళ్ళు 4 years నుంచి దే హ్యావ్ బిన్ టేకింగ్ ద చైల్డ్ టు ఎవ్రీ డాక్టర్, అది ఎనీ ప్రాక్టీషనర్, డర్మా కన్సర్న్ డర్మాట్స్ దగ్గరికి వెళ్ళారు, జనరల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళారు, ఊర్లో ఉన్న RMPs దగ్గరికి వెళ్ళారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. వెక్స్డ్ అప్ అనమాట. సో తర్వాత వన్స్ బేబీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఐ అడ్రస్డ్ హిస్ కన్సర్న్ అండ్ వాడికి బాగా హీల్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు దే విల్ ఫీల్ లైక్ అబ్బా మా కొడుకుది వచ్చినప్పుడల్లా ఇప్పుడు వాడు హ్యాపీగా ఉన్నప్పుడల్లా మీరు దేవతలాగా వచ్చారమ్మా అట్లా చెప్తుంటారు కదా. సో దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అవి చాలా హార్ట్కి టచ్ అవుతాయి ఆబ్వియస్లీ. ఓకే మ్యామ్, ఎప్పుడైనా నేను ఇది చేయలేను అనే హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పేషెంట్ అంటే ఇనీషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్, అంటే కెరియర్ కూడా ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేం, జస్ట్ MBBS గ్రాడ్యుయేట్. ఆ టైంలో లైక్ ఐ ఫెల్ట్ అంటే దట్ ఈస్ లైక్ మోస్ట్ సాడనింగ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి కదా. అంటే మేబీ అది ఇనీషియల్ డేస్ ఏమో, నేను మేబీ ఆ ఏజ్ ఏమో, దట్ హ్యాస్ ఇంప్రింటెడ్ ఇన్ మై హార్ట్. అంటే ఒక ఎగ్జాక్ట్లీ. సో అలా ఒక పేషెంట్ ఫార్మర్ అనమాట, మైనరికం చేసుకున్నాడు. ఆల్రెడీ కిడ్స్ కి లెగ్స్ సరిగ్గా లేవు, అంటే నడవలేని స్థితి. అతను ఒక్కడే ఎర్న్ చేస్తాడు, వైఫ్ ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటారు అంతే. సో ఇట్స్ వెరీ షార్ట్ ఫ్యామిలీ, దో దే ఆర్ హ్యావింగ్ సర్టన్ ఇష్యూస్, హెల్త్ కండిషన్స్. సో ఇతను ఒక్కడే హెల్దీగా ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా హాస్పిటల్కి కరెంట్ షాక్ కొట్టి వచ్చాడు అనమాట. సో అదేమైంది, హీస్ హెల్దీ, లైన్మెన్ ఎవరో ఎక్కువ నాకు కొంచెం చిన్న హెల్ప్ చేయంటే ఎక్కాడంట. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్తో అబ్బాయి ఎక్కినప్పుడు కొలాప్స్ అయ్యాడు, అదే కరెంట్ షాక్ కొట్టి. అప్పుడు పాపం వాడికి ఇదంతా బర్న్ అయిపోయింది, మొత్తం హ్యాండ్స్ 2 తీసేయాల్సి వచ్చింది. సో అప్పుడు నాకు చాలా బాధేసింది, అది ఇంకా నాకు ఉండిపోయింది. అలా కొన్ని హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్ ఉంటాయి, దో వి వాంట్ టు సేవ్ ద పేషెంట్, ఇంకా అక్కడ ఏం చేయలేం మనం. ఓకే మ్యామ్, ఫెయిర్ స్కిన్ వర్సెస్ హెల్తీ స్కిన్ డిఫరెన్స్ ఏంటి అంటే? డిఫరెన్స్ అమ్మా, ఫెయిర్ స్కిన్ నీడ్ నాట్ బి హెల్దీ. ఫెయిర్ ఈజ్ ఓన్లీ ద కలర్ వాట్ వీఆర్ సీయింగ్ అంతే. ఇట్స్ నాట్ ద ఫెయిర్ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఉన్నాయనుకోండి, సమ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ హెల్దీ. హెల్దీ స్కిన్ ఈజ్ సంథింగ్ దట్ మీరు తినే ఆహారం నుంచి
తీసుకునే పానీయాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. అండ్ లైక్ హౌ యు ఆర్ స్లీపింగ్, హౌ రెగ్యులర్లీ యు ఆర్ ఈటింగ్, హౌ రెగ్యులర్లీ యు ఆర్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. ఇప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఫ్రీక్వెన్సీ వాచింగ్ ఆఫ్ ద స్క్రీన్స్, బ్లూ స్క్రీన్, లేట్ నైట్ స్లీపింగ్, ఇవన్నిటి వల్ల స్లీప్ ఇర్రెగ్యులారిటీస్, స్ట్రెస్, అప్పుడు ఎలా ఉంటుంది, టైర్డ్ ఐస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ నాట్ హెల్దీ. ఫెయిర్ స్కిన్ ఈస్ సంథింగ్ దట్ విజువల్లీ ఇఫ్ వి లుక్ లిటిల్ లైటర్ కంప్లెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిర్ స్కిన్ అండ్ ఇట్ నీడ్ నాట్ బి హెల్దీ. బట్ హెల్దీ స్కిన్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ స్కిన్ అండ్ ఐ ప్రిఫర్ హెల్దీ స్కిన్ రాదర్ దెన్ ఫెయిర్ స్కిన్. ఓకే 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 మ్యామ్. ప్రాక్టీస్లో అంటే మీరు చూసిన ట్రీట్మెంట్స్లలో స్కిన్ సర్జరీస్లో హైయెస్ట్ కాస్ట్ ట్రీట్మెంట్ ఏది మ్యామ్? స్కిన్లో యూజువల్గానే ఎవ్రీథింగ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ప్రొసీజర్స్. అండ్ అందులో మనకి అని అంటే బాడీ టోనింగ్ ఆర్ స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఇవన్నీ విటిలిగో సర్జరీస్, ఆల్ వాట్ ఎవర్ ద హెయిర్ రిలేటెడ్, కొన్ని అదర్ నాన్ ట్రాన్స్ప్లాంటిక్ ప్రొసీజర్స్, ఇవన్నీ విచ్ రిక్వైర్స్ అ కాన్స్టెంట్ ఎస్థెటిక్ మెయింటెనెన్స్, ఫాలో అప్ సెషన్స్, ఇవన్నీ కూడా కాస్ట్లియర్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ కమ్ ఫర్ మీ ఫర్ ద మెలాస్మా అంటే మనకి మొహం మీద మంగు మచ్చలు అంటాం కదా, సో అది యూజువల్గా కామన్గా వస్తుంది. సో అట్లా మనకు అది వద్దు, మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఫాలో అప్ సెషన్స్తో అది ఎప్పటికీ మనకి టెండెన్సీ ఉంటుంది. మెలాస్మా ఒకసారి ఉంది అని అంటే దానికి జెనెటికల్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటితో అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్రిగ్గర్ని ఆపాలి అని అంటే మనం ఎవ్రీ 3 monthsకి ఏదో ఒక ప్రొసీజర్ చేస్తూ ఉంటాం అనమాట, టు స్టాప్ ద టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్. సో అప్పుడు మనకి అవన్నీ కాస్ట్లీ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే హైయెస్ట్ కాస్ట్ మీరు చూసిన వాటిలో హైయెస్ట్ కాస్ట్ అంటే ఎంత చెప్పగలుగుతారు? డిపెండ్స్ మా. ఇప్పుడు LHR ఉంది, హోల్ బాడీ అంటే డిపెండ్స్ అపాన్ ద పేషెంట్, వాళ్ళు తీసుకునేది బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు LHR అంటే లేజర్ హెయిర్ రిమూవల్, హోల్ బాడీకి ఒక ప్రైస్ ఉంటుంది, ఓన్లీ ఫేస్కి ఒక ప్రైస్ ఉంటుంది. అట్లా పర్టైనింగ్ టు ద బాడీ పార్ట్ దాన్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ లైక్ మరీ ఇవన్నీ హై క్లాస్ వాళ్ళే చేయించుకోగలరు, నార్మల్ వాళ్ళు చేయించుకోలేరు అన్నట్టు కాదు. అంటే అకార్డింగ్ టు ద పాకెట్ ఆఫ్ ద పేషెంట్ వీల్ సజెస్ట్ ద ట్రీట్మెంట్స్ దట్ ఆర్ ఫ్రెండ్లీ టు దెమ్ అండ్ విచ్ గోనా వర్క్ ఫర్ దెమ్. అంతే తప్పితే ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ టూ హై దట్ ఐ కాంట్ రీచ్ ఇట్, ఇట్ ఈస్ ఓకే, అట్లా మరీ అట్లా ఏం ఉండదు. బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అది అక్యుములేట్ అవుతే ఎక్కువ అవుతుంది. బట్ పర్సే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హయ్యర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది. బాడీ కాంటూరింగ్ అంటే లైపోసక్షన్ ఇవన్నీ చేస్తాం, అవి కూడా కాస్ట్లియర్ ఉంటాయి. మా దాంట్లో స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ కాస్ట్లీ ఉంటాయి. ఈ 3 అయితే మోర్ కాస్ట్లియర్ థింగ్స్ నన్ను అడిగితే. అంటే నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, మన ఫేస్ స్కిన్ ట్రాన్స్ప్లాంట్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, వీటికంటే స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుందా మ్యామ్? అంటే అట్లా అని ఏం లేదు మా, అంటే అవి ఎక్కువ ఉంటాయి అంటున్నాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మైనర్ గ్రాఫ్ట్స్ అనుకో, అంటే ఇప్పుడు జస్ట్ ఐబ్రోస్ ఉండవు కొంతమంది, మగ పిల్లలు మూతి మీద మీసం గడ్డం కొంతమందికి రాదు తొందరగా. సో అవి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు డిపెండ్స్ అపాన్ ద గ్రాఫ్టే మనకు కాస్ట్ పడుతుంది, అది తక్కువే ఉంటుంది. బట్ కొంతమందికి హోల్ స్కాల్ప్ అవన్నీ కావాల్సి వస్తుంది, సో అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో ఒకటే కైండ్ ఆఫ్ ప్రొసీజర్, అది డిపెండ్స్ అపాన్ ద సైట్ అండ్ ద ఏరియా వీఆర్ కవరింగ్ ని బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాను. ఓకే ఓకే మ్యామ్. ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ప్రతి చిన్న చిన్న ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మ్యామ్. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోడక్ట్స్ ఎంతవరకు నమ్మొచ్చు? ఎవ్రీ స్కిన్ ఈజ్ ఒకటేలా ఉండదు, అర్థమైందా? ఇప్పుడు నాది కాంబినేషన్ స్కిన్ ఉండొచ్చు, మీది డ్రై స్కిన్ ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ కెమెరా తీస్తున్నాడు కదా, ఆ పిల్లోడిది ఆయిలీ స్కిన్ ఉండొచ్చు. ఇప్పుడు నా కింద వర్క్ చేసే నా పిఏ పాప ఉంటుంది కదా, షీ మే బీ హ్యావింగ్ అదర్ కైండ్ ఆఫ్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. సో అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ద స్కిన్ ద ప్రోడక్ట్స్ వేరీ.
అర్థమైందా? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీమా? అంటే నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు ప్రమోషన్ కోసం చేస్తారు. నేను ఇంకొన్ని చూస్తాను అనమాట సోషల్ మీడియాలో. ఈ జస్ట్ 10 రూపీస్ అప్లికేషన్ వాట్ పడిపోతుంది, 50 రూపీసే డబ్బా అని చెప్పి అది చెప్తూ 100 సేల్ అయిపోయినాయి, 200 సేల్ అయిపోయినాయి, మీరే లాస్ట్, మీకే లాస్ట్, ఆఫర్ అయిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా. See that product when we give, ఇప్పుడు అది 20 రూపీస్ ప్రోడక్ట్ అనుకోమా, ఆ అమ్మాయి ఒక బల్క్ ఆర్డర్ ఒక 100 కొన్నది అనుకోండి, తనకి పడ్డది 1 రూపీకో 2 రూపీస్కో తన 10 రూపీస్దో 20 రూపీస్దో కొంటది. సో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ 20 రూపీస్ పెట్టలేని వాళ్ళు ఇండియన్ కమ్యూనిటీలో ఎవరు ఉండరు. మాక్సిమం 20 రూపీస్ అంటే ఓకే కదా అని చెప్పి వెరీ బీపీఎల్ క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఎవరైనా అఫోర్డబుల్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, 1 రూపీ 2 రూపీ లోషన్ని 20 రూపీస్ 10 రూపీస్కి దే విల్ మార్కెట్ అండ్ దే విల్ సేల్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు ఆ 20 రూపీస్ పని చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరు కదా, కన్జ్యూమర్ కోర్టులో వెళ్ళి కూర్చోరు కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఈ బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ని హైలైట్ చేస్తున్నారు అని అంటే బల్క్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి మేకింగ్ ప్రైస్ కంటే వాడు ఎంఆర్పి పెట్టిన మేకింగ్ ప్రైస్ 50 రూపీస్ ఉంటే ఎంఆర్పి 500 కూడా పెట్టుకుంటారు. వాళ్ళు అలా ఎంఆర్పి 500 పెట్టి, సో 500 అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 500 కోసం నేను కంప్లైంట్ ఇవ్వాల్సింది ఏముంది అని చెప్పి వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ దే వాంట్ టు గెయిన్ ఇన్ అనెథికల్ వే వాళ్ళకి అది వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ద సోషల్ మీడియా మనం నమ్మకూడదు అనమాట. మెయిన్గా బేసికల్లీ ద ఆన్లైన్ సేల్స్ ఉంటాయి, అవి ఎక్స్పర్ట్ ఒపీనియన్ చెప్పకుండా, ద మేకింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో తెలియకుండా అవి ఆర్డర్ చేసుకోవడం అది మన మిస్టేక్ అంతే. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేవి నమ్మాల్సిన అవసరం లేదు, బికాస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ స్కిన్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఓన్ సూట్ ఫర్ ఎవ్రీ వన్, అట్లా అన్నమాట. అవును మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు పింపుల్స్ విషయానికి వస్తే చాలామందికి టీనేజ్ రాగానే పింపుల్స్ కానీ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి మ్యామ్. అది రీజన్ ఏంటి మ్యామ్? మా పింపుల్స్ యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్లోనైనా రావచ్చు, అండ్ కాకపోతే టీనేజ్లో హై ఉంటాయి. ఎందుకు అని అంటే బికాస్ ద యాక్నే అనేది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా వస్తుంది. సో టీనేజ్లో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రోయింగ్ ఫేజెస్లో విల్ సీ మోర్ అమౌంట్ ఆఫ్ యాక్నే ఇన్ దాట్ ఏజ్ గ్రూప్ అలా అనమాట. సో ఇంకొకటి పింపుల్స్ పర్సే మనకి జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎవరికైతే అమ్మ నాన్నలకు ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. మోర్ ఆయిలీ స్కిన్ ఉంటుందో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ప్రోనిసిటీ ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ అనేది మన పోర్స్ని క్లాగ్ చేస్తూ ఉంటుంది. పోర్స్ క్లాగ్ అయినప్పుడు ఇంకా మనకి హై స్వీట్స్ అట్లాంటివి తిన్నప్పుడు ఇట్లా బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం అదంతా కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ పస్ ఫామ్ అవ్వడము ఇట్లా. సో యూజువల్గా యాక్నేలోనే చాలా సివియారిటీస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మనకి అకార్డింగ్ టు ద గ్రేడ్ ఆఫ్ ద యాక్నే, సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్లో విల్ సీ 1 or 2 పింపుల్స్. సో అది కామన్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల, అంటే మిల్క్స్ కానీ స్వీట్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా పింపుల్స్ పెరిగే అవకాశం ఉంది? అన్నీ కాదు మా, స్వీట్స్ అంటే హై స్వీట్స్ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, బట్ రెగ్యులర్గా హై షుగరీ డైట్, రెగ్యులర్గా లైక్ హై గ్లైసిమిక్ డైట్ అంటాం అనమాట, అలాంటివి తిన్నప్పుడు యాక్నే మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అండ్ యాక్నే ఎక్కువ అవుతుంది. కొన్ని టైమ్స్ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ వల్ల కూడా కొంతమందికి ఎలర్జిక్ ఉంటుంది, వాళ్ళకు కూడా పింపుల్స్ వచ్చేస్తాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు పింపుల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే చేత్తో బాగా దాన్ని రుద్దడం కానీ థ్రెడ్స్తో దాన్ని లాగడం కానీ అలాంటివి చేస్తున్నారు మ్యామ్. అంటే అలాంటివి చేస్తే అది మొత్తం ఫేస్ పైన స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు మ్యామ్ దానికి? అమ్మా అంటే ఇన్ఫెక్టివ్ కదా, అంటే అది పస్ ఫామ్ అవుతుంది. సో దాంట్లో బ్యాక్టీరియా ఉన్నట్టు. సో ఆబ్వియస్లీ వెన్ యూ పాప్ అవుట్ ఆర్ స్క్వీజ్ ఇట్, పాపింగ్ ఆర్ స్క్వీజింగ్ అంటాం మనం, చేతితో అంటే మీరు చెప్పారు డిస్టర్బ్ చేయడం. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ పింపుల్ అనేది డీప్ డర్మల్ అంటే కింద వరకు ఎఫెక్ట్ అవుతాయి. డర్మిస్ అనేది కింద లేయర్. సో అంత అక్కడ స్టేజ్ నుంచి ప్రాబ్లం ఉంది అని అంటే మనం అట్లా పాప్అవుట్ చేసినప్పుడు ఆ డిస్టర్బెన్స్ వల్ల అక్కడ స్కార్ ఫామ్ అయ్యే అవకాశము,
లేకపోతే అక్కడ హోల్ లాగా పడితే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదము. ఆ పస్ ఆర్ యాక్నే ఆ బ్యాక్టీరియం అనేది పక్కన స్కిన్ మీద టచ్ అవుతే దానివల్ల మళ్ళీ ఏమన్నా రీఎంట్రీ ఆఫ్ ద బ్యాక్టీరియా అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అందుకే విల్ ఆల్వేస్ టెల్ ద పేషెంట్స్ నాట్ టు పాప్ అవుట్ ద పింపుల్ అండ్ ఆల్. చిన్నగా పైన ఉన్నది అదంతలో అది ఫాలో ఆఫ్ అయిపోతే ఓకే, బట్ అలా కాకుండా ఎక్కువ డీప్ గా ఉన్నది మనమే రాని దాన్ని డిస్టర్బ్ చేస్తే అది నల్లగా మచ్చపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీ షుడ్ నెవర్ డిస్టర్బ్ దట్. ఓకే మ్యామ్, మీరు ఇందాక నల్ల మచ్చలు ఫేస్ పైన వస్తే ట్రీట్మెంట్ చాలా రోజులు తీసుకోవాలన్నారు కదా, అవి ఏజ్ మధ్యలో వస్తే పోతాయా అలాగే ఉంటాయా మ్యామ్? అదే చెప్పాను కదమ్మా, మీకు ఆల్రెడీ మెలాస్మా అంటాము మెడికల్ టర్మ్స్ లో మంగు మచ్చల్ని. సో అవి ఏంటంటే మనకి జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే మన పేరెంట్స్కో ఎవరికో ఉంటుంది రిలేటివ్స్లో. అండ్ ఇన్హెరిటెన్స్ పాటు మనకి ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఆడపిల్లలకి ఇట్లా అంటే పాలు ఇచ్చేప్పుడు మెనోపాజ్ మెనార్కి ఇవన్నీ ఫేజెస్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే థైరాయిడ్ షుగర్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ హై ఉన్నప్పుడు, సో ఆల్ దీస్ క్యుములేటివ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ మంగు మచ్చ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అది రావడానికి ఎక్కువ కారణం అంటే అవుతుంది. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నాను కదా, అంటే సన్లైట్కి ఎక్కువ పని చేయడము, లేకపోతే వంట దగ్గర ఎక్కువగా ఉండడము, హీట్కి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి రోల్. సో వన్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ మన లైఫ్లో ఉండేవే కాబట్టి వన్స్ అది లేకుండా ఉండదు కాబట్టి మంగు మచ్చలు అనేవి ఫ్రీక్వెంట్గా ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది. పేషెంట్ ఆల్ ద టైమ్ పర్ఫెక్ట్ నాన్ స్టీరాయిడల్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అని వాడిస్తాం అనమాట. అవి వాడిస్తూ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది. అదర్వైజ్ ఈ ఫ్యాక్టర్స్కి ఏదైనా మళ్ళీ పేషెంట్ ఎక్స్పోజ్ అవుతే అది మళ్ళీ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అలా. సో దానికి లాంగ్ రన్ మెయింటెనెన్స్ చాలా కావాలన్నమాట. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, లైఫ్ లాంగ్. వన్స్ ఎనీ కండిషన్ ఈజ్ ఎండోజినస్ అంటే లోపల నుంచి వస్తుంది అయితే అది కంపల్సరీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది అనమాట. అదే బయట నుంచి వచ్చిన ఫ్యాక్టర్ అనుకోండి, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ కి మందు ఇస్తాం అది వెళ్ళిపోతుంది. బట్ ఇది లోపల నుంచి వస్తుంది కాబట్టి అట్లాగే ఉంటుంది. ఓకే మ్యామ్, మనం ఫేస్ పైన ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్స్ కంపల్సరీ యూజ్ చేయాలి మ్యామ్? ఆయిలీ స్కిన్ అయినా ఏ స్కిన్ అయినమ్మా దే హ్యావ్ టు యూజ్ అ మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేయొద్దని కాదు, ఆయిలీ స్కిన్ వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన మాయిశ్చరైజర్స్ డిఫర్ అవుతాయి. అంటే నాన్ గ్రీజీ నాన్ అక్యుములేటింగ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. మాయిశ్చరైజింగ్ ఏంటి అని అంటే చర్మం పొడిబారిపోకుండా ఉండడానికే కాదు, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సీల్. బయట నుంచి ఎలాంటి బ్యాడ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ అదంతా మన స్కిన్ లోపలికి పెనట్రేట్ అవ్వకుండా, అండ్ మన బ్యారియర్ ఫంక్షన్ అంటాం అనమాట. స్కిన్ ఈజ్ అ బ్యారియర్, బయట నుంచి ఏది లోపలికి వెళ్ళనీయకుండా ఇట్ యాక్ట్స్ లైక్ ఎ ఫస్ట్ లైన్ డిఫెన్స్ స్కిన్ ఎప్పుడైనా. సో ఆ బ్యారియర్ ఫంక్షన్ ని మనం కాపాడుకోవాలంటే మాయిశ్చరైజర్ పనిచేస్తుంది. సో మాయిశ్చరైజర్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి కంపల్సరీ. సో అప్పుడు కాకపోతే సెన్సిటివ్ వాళ్ళు నాన్ ఎలర్జిక్, ఆయిలీ స్కిన్ వాళ్ళు నాన్ కొమెడోజెనిక్, డ్రై స్కిన్ వాళ్ళు హై ఎమోలియంట్ అలా ఉన్నవి యూజ్ చేయాలన్నమాట. అంతే తప్పితే వీళ్ళు యూజ్ చేయొద్దు అనేది అయితే ఏ స్కిన్ కి మేము రికమెండ్ చేయం. ప్రతి స్కిన్ యూజ్ చేయాలి. కొన్ని స్కిన్స్ కి అంటే పడతావు, కొన్ని స్కిన్స్ కి పడవు కదా మ్యామ్. సో అలాంటి వాళ్ళు ఎలా యూజ్ చేయొచ్చు మ్యామ్? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు అడిగారు ఇందాక ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే ఒక ప్రోడక్ట్ అందరు యూజ్ చేయొచ్చు. దట్స్ వాట్ హియర్ కమ్స్. ఒక్క ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. ఆ ప్రోడక్ట్ ఒకరికి పడొచ్చు, ఒకరికి పడకపోవచ్చు. అందుకే కదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పి. ఇఫ్ ఎ పేషెంట్ ఈస్ హ్యావింగ్ అ కాంబినేషన్ స్కిన్ with melasma or combination skin with acne or oily skin with acne అలా వస్తారు. సో వాళ్ళు సూటబుల్ మనం పెట్టే ప్రిస్క్రిప్షన్ ని బట్టి వాళ్ళకి ఇచ్చే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ కూడా వేరీ అవుతుంది. అలా ఏదైనా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్ అండ్ వీ కమ్ అక్రాస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే వీ విల్ బీ ద ఫస్ట్ లైన్ పీపుల్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ బయటకు వస్తున్నప్పుడు ఆర్ లాంచ్ చేస్తున్నప్పుడు దిల్ కమ్ అండ్ దిల్ షో టు us ఇది విచ్ స్కిన్, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అది అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది. సో అవన్నీ ఆన్ us ఆల్సో విల్ ట్రై టు టెస్ట్ ప్యాచెస్ కదా, సో మనకు తెలుస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి వీ కెన్ సజెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఫర్ ద పేషెంట్స్. ఓకే మ్యామ్,
ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్ ఆల్సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందా? ఇంట్లో ఉన్న బయట ఉన్న ప్రతి ఒక్కరు వాడవలసిందేనా? ఎస్, కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాల్సిందేమా. సన్ ఉన్నప్పుడు ఇంకా వీఆర్ ఇన్ ద ట్రాపికల్ క్లైమేట్, వీఆర్ నాట్ ఇన్ ద టెంపరేట్ జోన్స్. మనం ఇంకా ఈక్వేటర్ కి దగ్గర జోన్ కాబట్టి మనం ఇంకా కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది మనకి ఫోటో డ్యామేజ్ నుంచి హాల్డ్ చేయడానికి ఇంపార్టెంట్ అనమాట. ఫోటో డ్యామేజ్ వల్ల మనకి ఏమవుతుంది, ఏజింగ్ తొందరగా వస్తుంది, నలుపు ఎక్కువ అవుతుంది, రింకిల్స్ తొందరగా ఫామ్ అవుతాయి, ఇంకేదన్నా ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ అదర్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే సన్కి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. కాబట్టి సన్ స్క్రీన్ అనేది మస్ట్గా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇండోర్స్లో ఉన్న అవుట్డోర్స్లో ఉన్న యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ఓకే మ్యామ్. ఇప్పుడు చాలా మందికి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి, యూత్కి అయినా ఓల్డ్ పర్సన్స్కి అయినా హెయిర్ ఫాల్ చాలా ఫాస్ట్గా అవుతుంది మ్యామ్. దానికి రీజన్ ఏంటి మ్యామ్? హెయిర్ ఫాల్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మా. ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అప్రోచ్ అనమాట. ఎందుకంటే హెయిర్ ఫాల్కి మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ప్లేస్ అ రోల్, అండ్ లోకల్ ఫ్యాక్టర్స్ అంటే నీ హెయిర్ స్కాల్ప్ కండిషన్ కూడా చూడాలన్నమాట. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో వచ్చేసి మనకి ఇప్పుడు సపోజ్ అమ్మాయికి పీసీఓఎస్ ఉందనుకోండి, థిన్నింగ్ ఉంటుంది, థైరాయిడ్ ఉందనుకోండి, థిన్నింగ్ ఉంటుంది, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, లైక్ వైటమిన్ B12, D డెఫిషియన్సీస్ ఇన్నెవిటబుల్గా ప్రతి ఒక్కరికి ఈ మధ్య చూస్తున్నాం మనం. సో అలాంటివి ఏమున్నా కానీ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ లెస్ ప్రోటీన్ డైట్, కొంతమంది నేను బరువు పెరిగిపోతున్నాను అని చెప్పి సడన్ గా నాన్ వెజ్ తిండాలి అవన్నీ మానేస్తారు, కార్బ్స్ కట్ డౌన్ చేస్తారు. సో బరువు డ్రాస్టిక్ గా కంట్రోల్ అవ్వాలనుకుంటారు. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో విల్ సీ హెయిర్ ఫాల్. అండ్ నౌ-a-days environmental factors, if you are using a hard water, exposing to the higher radiations, exposing to pollution, dust, environment, anything it could be. So all this will have an influence ఫర్ హెయిర్ ఫాల్ అనమాట. అండ్ లోకల్గా మనకి పెయిన్లు ఉన్నా, లేకపోతే ఈ డాండ్రఫ్ ఉన్నా, ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ లైక్ అదర్ స్కారింగ్ అలోపేషియా, నాన్ స్కారింగ్ అలోపేషియాస్ అంటాం అనమాట. అంటే అక్కడ మన చర్మానికి, అంటే తల్లో ఉన్న చర్మానికి వచ్చే ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ హెయిర్ ఫాల్ చూస్తాం. సో ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువ పెరిగిందంటే, ఈ మధ్య కాలంలో మనం తినే తిండి దగ్గర నుంచి, మనం ఎదుర్కొనే స్ట్రెస్ లెవెల్స్ దగ్గర నుంచి, మన ఆరోగ్య అలవాట్ల దగ్గర నుంచి, ఆరోగ్యం ఉంటున్న ఫేజ్ వరకు అన్ని ప్రతి ఒక్కరు నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాం. సో అందుకు మేబీ హెయిర్ ఫాల్ మీరన్నట్టు ఈ మధ్య పెరిగిందేమో, కానీ పర్సే ఒక క్యాండిడేట్లో మనం హెయిర్ ఫాల్ అని వస్తే ఆ పేషెంట్లో ఇప్పుడు నేను పైన చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. హెయిర్ ఫాల్ అనేది స్ట్రెస్ ఉండడం వల్ల, టెన్షన్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా ఉంటుందా మ్యామ్? ఎస్, స్ట్రెస్ అండ్ టెన్షన్. స్ట్రెస్ ఉంటే ఏమవుతుందమ్మా, మీరు సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు, అంటే ఒక్కోసారి తక్కువ తింటారు, ఒక్కోసారి ఎక్కువ తినేస్తారు, అండ్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఆల్ దీస్ మనకి హెయిర్ అనేది ఒక్క హెయిర్ విల్ అండర్గో ఎ సైకిల్. ఒక మనకి ఎలా అంటే అనాజన్, క్యాటాజన్, టీలోజన్, ఇట్లా ఏంటి అని అంటే అది యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, లైక్ ఓల్డ్ ఏజ్ టైప్ లో ప్రతి హెయిర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వైట్ హెయిర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్లాక్ హెయిర్ ఓన్లీ, విల్ అండర్గో దిస్ ఆల్ ఫేజెస్. అంటే అది మనకు ఒక 100 hairs లో 80 hairs విల్ బి ఇన్ ద అనాజన్ ఫేజ్, అంటే యంగ్ ఏజ్ లో, 20 hair విల్ బి ఇన్ ద ఓల్డ్ ఏజ్, అంటే టీలోజన్ ఫేజ్ లో. సో అట్లా మీరు ఒక 1 lakh hair తీసుకోండి, అప్పుడు 20,000 hair విల్ బి ఇన్ ద ఓల్డ్ ఏజ్. అర్థమైందా? సో మీరు ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినా, ఏదైనా మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ లో ఎనీథింగ్, ఇప్పుడు అక్యూట్ ఫెబ్రైల్ ఇల్నెస్ అంటాం, జ్వరం వచ్చిన, విష జ్వరాలు అన్న, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివి ఏవి వచ్చినా, సో అప్పుడు ఏమవుతుంది, బాడీకి ఎనర్జీ సప్లిమెంట్స్ అనేవి తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ టీలోజన్ అనే హెయిర్కి ఎనర్జీ తక్కువ అయిపోతుంది, సో ఫాల్ ఆఫ్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ని ప్లే చేస్తాయి అన్నమాట హెయిర్ ఫాల్కి. సో స్ట్రెస్, టెన్షన్లో కూడా విల్ సీ ద హెయిర్ ఫాల్ అన్న. స్ట్రెస్, టెన్షన్లో కూడా ఈ ఎండ్ స్టేజ్లో ఉన్న హెయిర్ పడిపోతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడున్న యూత్లో చాలామందికి గ్రే హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ చాలా ఫాస్ట్ వచ్చేస్తుంది మ్యామ్. ఇవి రావడానికి రీజన్స్ ఏంటి మ్యామ్?
యూత్ లో గ్రేయింగ్ అమ్మా, అంటే దీన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం అనమాట. అంటే యంగ్ ఏజ్ లో లైక్ 11 years నుంచి 20 years ఆ టైంలో రావడం అన్కామన్. సో ఆ ఏజ్ లో వస్తే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాము. సో అది ఈ మధ్య కొంచెం ఎక్కువ ఎందుకు చూస్తున్నాము అని అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, వేరే అదర్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ రావడం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎక్కువ చూస్తున్నాం. ఓకే, అంటే అవి తగ్గడానికి ఏమైనా అంటే ఇప్పుడు టర్మినల్ హెయిర్ అంటాము దానికి, అంటే పర్మనెంట్ గ్రేయింగ్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఫామ్ అయితే దానికి హాల్ట్ చేయడానికి మనం ఏం చేయలేం. కానీ యంగ్ ఏజ్ లో వస్తున్నప్పుడు అయితే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తే దాన్ని కూడా మనం ఎక్కువగా ట్రీట్మెంట్తో ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేము. బట్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏవైతే అవన్నీ ఉన్నాయో ఇనీషియల్ ఫేజెస్లో ఉన్నప్పుడు ఆ లాక్యునెస్ అన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతే పిల్లలకి అది రివర్సిబుల్ ఉంటుంది. అదే మరి అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ అవన్నీ అంత పనిచేయవు అనమాట. యాంటీ గ్రే సీరమ్స్ ఉంటాయి, వైటమిన్ టాబ్లెట్స్ ఇస్తాము, అదర్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్, సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటాం, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు మనకి గ్రేయింగ్ అనేది రివర్ట్ బ్యాక్ అవుతుంది అనమాట ఇనిషియల్ డేస్లోనే. అదే ప్రొలాంగ్ అయ్యే కొద్దీ మనకు అవి కూడా పని చేయకుండా అవుతుంది, అప్పుడు పర్మనెంట్ అయిపోతుంది, అప్పుడు హెయిర్ కలర్ తప్పితే ఇంకా మనం ఏం చేయలేము. ఓకే మ్యామ్, నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి? హెచ్టీకి గుడ్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే నార్మల్గా మనకి ఫ్యామిలీ నుంచి బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే హెయిర్ ఫాల్ అనేది స్టెబుల్ అయిపోయిన వాళ్ళు, గుడ్ డోనార్ సైట్ ఉన్నవాళ్ళు, అంటే మనకి గ్రాఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళు దే ఆర్ గుడ్ క్యాండిడేట్స్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, అండ్ ఏజ్ వచ్చేసి మనకి స్టెబిలైజ్ ఏజ్లోనైనా ప్రిఫరబుల్లే. కాకపోతే మనకి మెయిన్గా 40-50 years తర్వాత కామఫ్లాజింగ్కి అంత ఇంట్రెస్ట్ చూపించారు, లుక్ ఇలాగా మెయింటైన్ చేయాలి. బట్ యంగ్ ఏజ్లో హెయిర్ ఫాల్ పోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ఇఫ్ దే వాంట్ టు ఫేస్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ ఓన్ ప్రొఫెషనల్ లైఫ్స్, వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు యంగ్ పిల్లలు కాబట్టి. వాళ్ళల్లో ఎక్కువ సఫరింగ్ ఉంటే దే ఆర్ ద గుడ్ క్యాండిడేట్స్. ఇఫ్ నేను చెప్పిన ఫ్యాక్టర్స్, గుడ్ డోనార్ సైట్స్, హెయిర్ ఫాల్ స్టేబుల్ అయితే దే ఆర్ ద గుడ్ క్యాండిడేట్స్ అండ్ ఆ ఏజ్ మోర్ చేయించుకుంటారు. ఓకే మ్యామ్, లేజర్ ట్రీట్మెంట్ మనకు సేఫా కాదా మ్యామ్? అదే చెప్పాను కదమ్మా, ఎవ్రీ ట్రీట్మెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. అది మనం ఏ ఒక్క ట్రీట్మెంట్ని కంప్లీట్ సేఫ్ అని ఒప్పుకోలేము అనమాట. చెప్పాను కదా, ఎనీ ట్రీట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అండర్ ఎక్స్పర్ట్ ట్రైన్డ్ హ్యాండ్స్ దెన్ కాంప్లికేషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఇఫ్ అన్ట్రైన్డ్, పారామీటర్స్ ఎలా పెట్టాలో తెలీదు అని అనుకుంటే అప్పుడు ఆబ్వియస్లీ లేజర్ వల్ల బర్న్ అవ్వచ్చు, లేజర్ వల్ల స్కార్స్ రావచ్చు, లేజర్ వల్ల అక్కడ రీబౌండ్ ఫెనామినాన్స్ రావచ్చు. రీబౌండ్ ఫెనామినా ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఇనీషియల్గా హెయిర్ తగ్గదు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఏవైనా జరగవచ్చు అనమాట. ఎనీ ట్రీట్మెంట్ని మనం 100% సేఫ్ అని ఆన్ పేపర్ మనం చెప్పలేము, అండ్ నోటి పరంగా కూడా మనం అలా చెప్పలేం. బికాస్ every treatment, every medical intervention, every tablet will have its own side effects. Okay, but we will try to give the best by reducing its side effects and complications with our expertise. Ala anamata. So any treatment done under expertise is safe. Okay ma'am, ఈ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు తీసుకోవాలి మ్యామ్, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి? లేజర్ ట్రీట్మెంట్కి అంటే ఒక్కొక్క లేజర్, ఇప్పుడు పిగ్మెంటేషన్ లేజర్ ఉంది, పిగ్మెంటేషన్ కన్సర్న్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. హెయిర్ ఉంది, అన్వాంటెడ్ హెయిర్ తీసుకోవాలి, సో హెయిర్ రిమూవల్ లేజర్స్ ఇస్తాం. సో లేజర్ అనేది వీల్ యూజ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, డిపెండ్స్ అపాన్. ఇప్పుడు స్కార్స్ ఉన్నాయి, CO2 లేజర్ అని చేస్తాం అన్నమాట. ఒక్కొక్క మెషిన్ లో వేవ్ లెంత్ ఆఫ్ ద లేజర్ చేంజెస్ అండ్ ద క్రోమోఫోర్ అంటాం, అంటే ఆ లేజర్ దేనిపైన యాక్ట్ చేస్తుంది, దట్ చేంజెస్. సో అది చేంజ్ అయినప్పుడు అది యాక్ట్ చేసే మెకానిజం చేంజ్ అయిపోతుంది, మనం అడ్రస్ చేసే కన్సర్న్ చేంజ్ అయిపోతుంది. సో అండ్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ పర్టిక్యులర్ లేజర్ కి సూటబుల్ పీపుల్. ఓకే మ్యామ్. మ్యామ్, ఎవ్రీ బాడీకి చాలా మంది టాటూస్ వేసుకుంటూ ఉంటారు. టాటూస్ అందరికీ పడవు కదా మ్యామ్, అంటే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కొందరికి.
సో దానికి రీజన్స్ ఏంటి మ్యామ్? వేసే విధానం దగ్గర నుంచి, ద ఇంక్ దట్ యు ఆర్ యూజింగ్ దగ్గర నుంచి, అక్కడ లోకల్ గా మనకి ఆ అంటే సబ్జెక్టివ్ కొన్ని ఇష్యూస్, అంటే తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, ఇచ్చినప్పుడు అక్కడ ఏదన్నా హై డయాబెటీస్ ఇంటర్లైన్ ఉంటే అక్కడ అల్సర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా సివియారిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా ఉండి హీలింగ్ ప్రాపర్ గా అవ్వని వాళ్ళకి ఆ ఇంక్ అది టాటూ వేసిన తర్వాత అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుండొచ్చు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని రోల్ ప్లే చేస్తాయి. ఓకే మ్యామ్, కెమికల్ పీల్ అంటే ఏంటి? ఈ ట్రీట్మెంట్ని ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? కెమికల్ పీల్స్ అంటే ఏంటంటే నార్మల్గా యాసిడ్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ యాసిడ్స్ అంటాం, ఎనీథింగ్, గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లాక్టిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, అట్లా నార్మల్గా ఇవన్నీ కెమికల్స్. సో ఈ కెమికల్స్ అనేవి ఒక పర్టిక్యులర్ పర్సంటేజ్లో తీసుకొని ఒక పర్టిక్యులర్ డెప్త్ వరకు పంపించి స్కిన్ని డెస్ట్రాయ్ చేస్తూ ఆ పర్టిక్యులర్ లేయర్ని తీసేయడంని కెమికల్ పీలింగ్ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. ఇక్కడ మనం చేస్తున్న ఏంటంటే కెమికల్ కంట్రోల్ ట్రామా, అంటే మనకు ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ వరకే పంపించి ఆ లేయర్ వరకు తీయడం అనేది. అండ్ ఎలాంటి వాళ్ళల్లో చేస్తామంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ కి కానివ్వండి, అండర్ డార్క్ సర్కిల్స్, లిప్ పిగ్మెంటేషన్, యాక్నే ప్రాబ్లమ్, బాడీ వైటనింగ్, వేటికైనా వీల్ యూజ్ కెమికల్ పీల్స్ అన్నమాట. ఇవన్నీ దాంట్లో కూడా కెమికల్ పీల్స్ యూజ్ చేస్తాం అండ్ ఇట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు గ్లూటథియోన్ ఇంజెక్షన్స్ గురించి మీరు ఏం చెప్తారు? గ్లూటథియోన్ ఇంజెక్షన్స్ అనేవి నార్మల్గా యాజ్ అ డర్మాట్ మేము ఎనీథింగ్ వీ డూ అకార్డింగ్ టు ద జర్నల్స్ అండ్ ద స్టడీస్ అండ్ ద సైంటిఫికల్ స్టడీస్, దాన్ని బట్టి ఎనీ ట్రీట్మెంట్ ఈజ్ ఇట్ సేఫ్, ఈజ్ ఇట్ మెడికల్లీ ఎథికల్, అవన్నీ చూస్తాం. ఈ గ్లూటథియోన్ ఇంజెక్షన్ అనేది యూజువల్గా సైంటిఫికల్ స్టడీస్ లేవు. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది. గ్లూటథియోన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్, అది బాడీలోకి వెళ్తే నార్మల్గా వైటమిన్ సి అవన్నీ ఎలా పనిచేస్తాయి, ఫ్రీ రాడికల్ ఇంజురీస్ అంటారు, వాటి నుంచి అరికట్టడానికి పని అవుతుంది, వాటి నుంచి అరికట్టడానికి పనిచేస్తుంది. కాకపోతే అది ఎంతవరకు ఇవ్వచ్చు, ఎన్ని సెషన్స్ ఇవ్వచ్చు, అది యూజువల్లీ అది తీసుకుంటే కిడ్నీకి లివర్కి సేఫా అన్న స్టడీస్ లేవు. అండ్ యుఎస్ FDA రికమెండేషన్స్ కూడా ఏం లేవు, దాని మీద స్టడీస్ లేవు, ఏం లేవు. కాబట్టి గ్లూటథియోన్ ఇంజెక్షన్ పర్టికులర్గా ఈ ట్రీట్మెంట్ కోసం ఇస్తాం అనేది ఎక్కడ రాయలేదు. So being a proper doctor, I can't tell you that glutathione is useful for this one, because there is no scientifical proven studies yet. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ అనేవి, డ్రిప్స్ అనేవి అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం మంచిది కాదు. ఇట్ మే ఎఫెక్ట్ యువర్ లివర్ అండ్ కిడ్నీ టు. సో నార్మల్గా ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్స్ ఫైన్. ఓకే మ్యామ్, మనము తప్పకుండా రోజు ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రొటీన్ ఏంటి మ్యామ్? రోజు ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రొటీన్స్ అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, జనరల్ క్లెన్జింగ్, ఇవన్నీ కామన్ మా. యూజువల్గా మాయిశ్చరైజ్ చేస్తే స్కిన్ కి నరిష్మెంట్ వస్తుంది, బ్యారియర్ ఇంటాక్ట్ ఉంటుంది. సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఫోటో డ్యామేజ్ నుంచి కాపాడుకోవచ్చు. అండ్ ప్రాపర్ క్లెన్జింగ్ చేసుకుంటే ఎనీ డర్ట్ ఆర్ ఎనీ క్లాగింగ్ అదంతా మనకి తగ్గిపోతుంది. And healthy diet and good amount of water consumption and good sleep. These are the main priorities more than the application of any outside creams. Okay ma'am, విటమిన్ డెఫిషియన్సీ వల్ల స్కిన్కి, హెయిర్స్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇందాక చెప్పాను కదమ్మా, వైటమిన్ డెఫిషియన్సీస్ వస్తే హెయిర్ ఫాల్ ఉంటుందని. సో ఇలాంటివే వైటమిన్స్, మినరల్స్ ఆర్ మ్యాక్రో ఎలిమెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. ఇప్పుడు వైటమిన్ డి తక్కువ, నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ అండ్ ద హెయిర్, ఇంటర్నల్ హెల్త్ కూడా అవన్నీ మనకు కావాలన్నమాట. బోన్ స్ట్రెంగ్త్ బలపడడానికి వైటమిన్ డి ఈజ్ మోర్ నెసెసరీ, అదర్వైజ్ బోన్ పెయిన్, టెండర్నెస్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. జింక్ అనేది ఉంటుంది, అది మనకు తక్కువ ఉందంటే పెదవులు పగలడం, చేతులు కాళ్ళు పగలడం, ఇవన్నీ చూస్తాం. సల్ఫర్ తక్కువ, బ్రిటిల్ హెయిర్ చూస్తాము. సో ఇలా ద కాంపోనెంట్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద వైటమిన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐరన్ తక్కువ ఉంది అనుకోండి, మనకి స్కిన్ హెల్దీగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికే కాదు, మనకి ఐరన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతే ఎగ్జాషన్ తొందరగా వస్తుంది, నైట్ టైం పానిక్ అటాక్స్ వస్తాయి. ఇట్లా ఇంటర్నల్ హెల్త్ అండ్ స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ నీడ్స్ ఆల్ దీస్ థింగ్స్ అలా అన్నమాట. ఓకే మ్యామ్, కొరియన్ స్కిన్ కేర్ నిజంగా బెటరా, దానికి లేక మార్కెటింగ్ ఎక్కువ? అంటే
కొరియన్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని మంచి ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా. ఇట్ డజంట్ మీన్ లైక్ అక్కడ ప్రోడక్ట్స్ బాగోవని కాదు. ఓకే అండ్ కొరియన్ స్కిన్ కేర్ లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే అదే చెయ్యాలి కంపల్సరీ అనేది ఏమి ఉండదు. నేను చెప్పాను కదా ఇందాక రెగ్యులర్ స్కిన్ కేర్ కి ఏం వాడతారు అని అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, మనం సీరమ్స్. ఇప్పుడు అడ్రసింగ్, ఇప్పుడు యాక్నే ఉందనుకోండి, యాక్నే రిలేటెడ్ సీరమ్స్, పిగ్మెంటేషన్ అనుకోండి, డీపిగ్మెంటింగ్ సీరమ్స్, ఇవి ఇస్తాం. సో దీస్ కైండ్ ఆఫ్ లిటిల్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. కొరియన్ కి ఒక 10 స్టెప్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు, అంత మ్యాండేటరీ కూడా కాదనమాట. ఓన్లీ 3 స్టెప్ రూల్ ఈజ్ ఫైన్. అలా కొరియన్ స్కిన్ కేరే ఉండాలి అనేది అయితే ఏమి ఉండదు. ఓకే మ్యామ్, ఇప్పుడు కొరియన్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళ ఫేస్ చాలా డిఫరెంట్ ఉంటుంది మ్యామ్, మన ఫేస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అసలు ట్రైబే డిఫరెంట్ కదా, అది మంగోలాయిడ్ ట్రైబ్ అంటాం. ద ఫీచర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్, మనది కాకసాయిడ్ అంటాం. సో మనకున్న స్కల్ స్ట్రక్చర్ కానీ, మనం ఉండే ట్రాపికల్ క్లైమేట్ లో ఇక్కడ ఎదుర్కొనే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ, అండ్ ద స్కిన్ టెక్స్చర్ అండ్ జెనెటికల్లీ మనకు వచ్చిన టెక్స్చర్ అండ్ కలర్స్ అండ్ హెయిర్ కలర్, ఐ కలర్ దగ్గర నుంచి స్కిన్ టెక్స్చర్ దగ్గర వరకు అన్ని డిఫరెంట్. సో ఆ ట్రైబ్ లో, ఆ రీజియన్ లో అక్కడ వాళ్ళు ఆ సొసైటీ తినే ఫుడ్ ప్యాటర్న్స్ ఆల్సో వెరీ డిఫరెంట్. సో అక్కడ ఎంటైర్లీ ఇట్స్ వెరీ అనదర్ జీనోటైప్ వెన్ కంపేర్ టు ద జీనోటైప్ వీ హ్యావ్. సో అందుకని వేరీ అవుతుంది. ఓకే మ్యామ్, నార్మల్గా ఎవ్రీ పర్సన్లో ఫేస్ గ్లో ఉండి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ప్రతి యూత్కి ఏం చెప్తారు మీరు? ప్రాపర్ స్లీప్, ఓకే, లెస్ యూసేజ్ ఆఫ్ ద స్క్రీన్, ఓకే, ప్రాపర్ కన్జంప్షన్ ఆఫ్ ద వాటర్. ఓకే, ఒక్క బాడీ 1 kg బాడీ వెయిట్ కి we need 30 to 35 ml of water. ఓకే. సో అలా మీరున్న బాడీ వెయిట్ కి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ ఉందో ఎవ్రీడే ఆ కన్జంప్షన్ ఉందా లేదా. ఓకే. అండ్ ప్రాపర్ గా మీరు ఐస్ కి కానీ, మెంటల్ హెల్త్ బాగుండడానికి కానీ రెస్ట్ ఇస్తున్నారా, లెస్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ అలా పెట్టుకుంటున్నారా, అండ్ స్పెండింగ్ టైం అకార్డింగ్లీ. మనం పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ మనం ప్రాపర్గా టైం ఇచ్చుకుంటున్నామా, అండ్ ప్రాపర్ మీల్స్ తింటున్నామా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నామా, అన్నెసెసరీ జంక్ ఫుడ్ అలాంటివన్నీ తగ్గిస్తున్నామా, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మన డైట్లో ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తున్నాము, ఎంత తింటున్నాము, ఇవన్నీ కూడా ప్లేస్ మేజర్ రోల్ ఇన్ స్కిన్, హెయిర్ అండ్ నార్మల్ సిస్టమిక్ హెల్త్ ఆల్సో. సో ఇవన్నీ ప్రాపర్గా చూసుకుంటే ఎవ్రీబడి అదే చెప్తారు, అండ్ నేను కూడా అదే చెప్తాను, బికాస్ దట్స్ ద ట్రూత్. సో అది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే దట్ ఈస్ మై టిప్, అండ్ ఎవ్రీ రొటీన్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. అదే నేను చెప్తాను. ఓకే మ్యామ్, రొటీన్గా ఫేస్ పైన పింపుల్స్ కానీ, ఈ రఫ్నెస్ కానీ ఉండకుండా చాలామంది ట్రై చేస్తుంటారు, డిఫరెంట్ క్రీమ్స్ వాడుతుంటారు. సో మీరు దానికి ఒక స్మాల్ సజెషన్ చెప్పాలంటే స్మూత్గా ఉండడానికి సజెషన్ ఏంటి? మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్. ఓకే మ్యామ్, స్మూత్ గా ఉండడానికి అంటే ఇప్పుడు ఒకవేళ స్కారింగ్ ఉందనుకోమా, మాయిశ్చరైజర్ రాస్తే సరిపోదు, దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఆన్ ద స్కిన్, దెన్ యూ రిక్వైర్ ట్రీట్మెంట్స్. దానికోసమే ఇవన్నీ చేస్తాం. MNRF కానీ, కెమికల్ పీల్స్ కానీ, లేజర్స్ కానీ, యాక్నే స్కార్ రివైజింగ్ సర్జరీస్ కానీ, ఆర్ ఎనీ పంచ్ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు ట్రీట్ యువర్ స్ట్రక్చరల్ డ్యామేజెస్ అన్నమాట. స్ట్రక్చరల్ డ్యామేజ్ మనం టచ్ చేసినప్పుడు కొమెడాన్స్ ఉంటే దానికి, మనకి కొమెడాన్స్ అంటే యాక్నే రిలేటెడ్, దానికి మెడిసిన్స్ ఇస్తాం. స్మూత్ స్కిన్ కి దానివల్ల ఏది ప్రాబ్లం వస్తుందో దాన్ని ట్రీట్ చేస్తూ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లికేషన్. ఓకే మ్యామ్, ఇప్పటి యూత్ పిల్లలు బెస్ట్ డర్మటాలజిస్ట్ అవ్వాలంటే ఎలాంటి స్టడీ తీసుకోవాలి అని చెప్తారు? ఆబ్వియస్లీ డర్మాట్ కదమ్మా, ఐ డిడ్ మై MBBS. సో మన ఇండియాలో డర్మటాలజిస్ట్ అవ్వాలి అని అంటే MBBS తర్వాత MD DVL ఆర్ DDVL అని చేస్తామన్నమాట. సో DNB డర్మటాలజీ అది. సో అవి చేస్తే యూ కెన్ బికమ్ అ డర్మటాలజిస్ట్ ఇన్ ఇండియా. అండ్ ఫర్ అక్వైర్ ఎనీ మెడికల్ ప్రొఫెషన్, ఇట్స్ అ డెడికేషన్, హార్డ్ వర్కింగ్ అండ్ కంటిన్యూటీ. ఐ విల్ ఆల్వేస్ టెల్ కంటిన్యూస్ ఎఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఇవాళ చదివి ఒక వారం రోజులు మళ్ళీ చదవకుండా ఉంటే దట్స్ నాట్ ద థింగ్ దట్ వేర్ యూ కెన్ సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కాంపిటీషన్ దట్ వీ ఫేస్ ఇన్ అవర్ సొసైటీ. ఓకే, సో ఎవ్రీ డే కంటిన్యూస్ ఎఫర్ట్ ఆన్ ద బుక్స్, ఆన్ ద స్టడీస్ అండ్ ద నాలెడ్జ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ అక్వైరింగ్ ఆర్ ఆఫ్టర్ సెటిలింగ్ ఇన్ ద ప్రొఫెషన్ ఆల్సో మనకి రోజు మన లేటెస్ట్గా మన ఫీల్డ్లో ఏమి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, ఏం చేంజెస్ వస్తున్నాయి, న్యూవర్ డ్రగ్స్ ఏం వస్తున్నాయి, ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పేషెంట్కి అని ఎవ్రీడే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ మన మెడికల్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే విల్ బికమ్ అ గుడ్ డర్మటాలజిస్ట్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.